ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతిలో దర్శన టికెట్లను పంపిణీ చేసే సమయంలో జరిగిన దురదృష్టకర సంఘటనలను వైసీపీ రాజకీయం చేయడం సిగ్గుచేటని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండిపడ్డారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా విశాఖపట్నం దగ్గర ఎన్జీ పాలిమర్స్లో 13 మంది, కచ్చలూరులో బోటు ప్రమాదంలో 40 మంది, అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెగిపోయి ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినప్పుడు 35 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఏనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చనిపోయిన వారిని పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ఈనాడు ఆగమేఘాల మీద తిరుపతికి వచ్చి రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ఆర్సీపీ రూలింగ్ లో ఉన్నప్పుడు అనేక దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ వాటిని రాజకీయం చేయలేదు. గతంలో కచ్చలూరులో బోటు ప్రమాదం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా రాజంపేట దగ్గర అన్నమయ్య ప్రాజెక్టు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టులో అందరూ కొట్టుకొని పోయి దాదాపు 60 మంది చనిపోతే కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తిరిగి చూడడానికి కూడా ఆయనకు టైం లేక అక్కడ తిరిగి చూడాల. అటువంటి ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయలే. అదే మాదిరిగా ఎల్జీ పాలిమర్స్లో చనిపోతే ఆయనకు కావాల్సిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి బాధితులకు ఒక్కొక్కరికి ₹1 కోటి కూడా ఇప్పించాడు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయలే. ఈ విధంగా దురదృష్టమైనటువంటి సంఘటనల్ని జరిగినప్పుడు అదే విధంగా చూసాం మేము. కానీ ఈనాడు తిరుపతిలో జరిగినటువంటి సంఘటనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా రాజకీయం చేస్తుందో చూడండి.